This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back. Welcome to our second class of Azure and Azure DevOps. సో నిన్న స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలుసు నిన్న క్లాస్ మనం స్టార్ట్ చేసాం. ఒక రీక్యాప్ ఒక రీక్యాప్ చూసాం అనుకోండి. మీకు నిన్న వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అజూర్, ఎందుకు అజూర్ చేయాలి, కానీ అజూర్ అనేది ఒకటే ఎందుకు సరిపోదు, ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎలా మనకి పెరిగిపోయినాయి అని చెప్పి మీకు ఒక పాత్ చూపించాను. లైక్ అజూర్, డెవాప్స్, AWS, Kubernetes అండ్ GCP. ఇది మీ లెర్నింగ్ పాత్ అని చెప్పాను మీకు. దీన్ని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ మీరు ఎఫర్ట్ బట్ నేర్చుకోవాల్సి వస్తుంది మీకు. అండ్ ఇది కూడా అదే కాకుండా మీకు ఇది అజూర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అజూర్ డెవాప్స్ CI/CD టూల్. సో ఎవరికైనా మిస్కాన్సెప్షన్ ఉంటే అజూర్ డెవాప్స్ అంటే ఎంటైర్ డెవాప్స్ కాదు, యాక్చువల్గా ఎంటైర్ డెవాప్స్ యాజ్ ఎ సపరేట్ కోర్స్. అజూర్ డెవాప్స్ ని కూడా దీంతో ఇంటిగ్రేట్ చేసి మాట్లాడతాం. అలాగే సిలబస్ అండ్ డిపెండెన్సీస్ లో మీకు బేసిక్ లైనెక్ నాలెడ్జ్ ఉండాలా. దానికోసం ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు, యూట్యూబ్ లో నా ఛానల్లో వీడియోస్ మీరు చదవచ్చు అని చెప్పాను మీకు. దాంతో పాటు మీకు నిన్న ఏం చేసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి 4 and 5 అండి. 4th పాయింట్ వచ్చి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో పాటు ఒక సబ్స్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేయాలి అని మీకు చూపించాను మీకు. అండ్ ఆ తర్వాత ఒక ఉబుంటు సర్వర్ అనేది ఎలా డిప్లాయ్ చేయాలి, ఎందుకంటే మీకు సాటర్డే సండే కూడా వస్తుంది కదా, మీరు దీంతో పాటు లైనక్స్ కూడా కొద్దిగా బేసిక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి, మీకు తెలిసి ఉండాలి మీకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఎనీవే ఫీజ్ అండ్ డీటెయిల్స్ చెప్పాను. నా ఈ రోజు క్లాస్ 2 అండి. బై ద వే చాట్ లో నేను మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను యాక్చువల్ గా మీకు. ఇదేంటంటే జస్ట్ నేను ఎప్పుడెప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అనే గ్రూప్ అన్నమాట మీకు. సో దాని గురించి ఎనీవే వెబ్సైట్ లో ఉంటుంది అనుకోండి. సరే, నా నేను అజూర్ లో చెప్పబోయే థియరిటికల్ క్లాసులు చాలా చాలా లిమిటెడ్ గా ఉంటాయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మొత్తం ప్రాక్టికల్ గా ఇంక్లూడింగ్ కోడ్ కూడా ప్రాక్టికల్ గా చేసి ఎలా వస్తుంది ఎర్రర్స్ అని చూపించి నాకు అలవాటు. నేను చెప్పే ఒక మొత్తం ఈ 2 months కోర్స్ లో నేను చెప్పే మేబీ 2 or 3 థియరిటికల్ క్లాసుల్లో ఈ రోజు క్లాస్ ఒకటి మీకు, మేబీ ఇక్కడ ప్రాక్టికల్ కూడా వస్తుంది. సో ఈ రోజు సెషన్ లో మనం ఏం మాట్లాడతామంటే ఫస్ట్ అజూర్ ఫిజికల్ హైరార్కీ మీకు, అండ్ కంపారిజన్ విత్ అదర్ క్లౌడ్స్ లైక్ AWS అండ్ GCP. బై ద వే మీకు AWS అండ్ GCPలో మీరు కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఎందుకంటే ఫిజికల్ హైరార్కీ అనేది ఏంటంటే మీకు ఏ రీజన్స్ లో ఉంది, అవైలబిలిటీ జోన్స్ లో ఉంది అది. సో అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వేరే క్లౌడ్ కూడా మీకు సిమిలర్ గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే మీకు అదర్ క్లౌడ్స్ కూడా అర్థమవుతుంది. అయితే లాజికల్ హైరార్కీ మారుద్ది అనమాట, మీకు కొంచెం సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ లాజికల్ హైరార్కీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు, కానీ కొంచెం అజూర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే క్లౌడ్ షెల్ అని ఉంటుంది అండ్ CLI అంటారు మీకు. ఓకే, ఇది మన ప్లాన్, కొంచెం ఇంపార్టెంట్ అండి. సో నా సజెషన్ ఏంటంటే, సో క్లాస్ వింటూ మొబైల్ బ్రౌజ్ చేయొద్దు బేసిక్గా. సో ఉన్న వాటిల్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేవి మన టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. దయచేసి ఫోన్స్ ఏదైనా డిస్ట్రాక్షన్ చేసేయి పక్కన పెట్టేసి దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సరే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫిజికల్ హైరార్కీ అంటే మీకు మీరు ఇది తీసుకున్న, అజూర్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడికి వచ్చి AWS తీసుకున్నా, మీకు లెట్ మీ లాగ్ ఇన్ టు AWS యాజ్ వెల్, ఇది తీసుకున్నా, అలాగే గూగుల్ క్లౌడ్కి వెళ్ళినా కూడా ఇక్కడ గూగుల్ క్లౌడ్కి వెళ్ళినా కూడా అన్నిట్లో ఇదంతా కూడా బేసిక్ గా ఇదేంటంటే దిస్ ఈస్ బేసికలీ ద కన్సోల్ అండి. ఇక్కడ వచ్చి పోర్టల్ అంటాము, AWS లో వచ్చి కన్సోల్ అంటాము, గూగుల్ క్లౌడ్ లో కన్సోల్ అంటాము మీకు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ అయితే హైరార్కీ ఫిజికల్ హైరార్కీ అనేది సేమ్ ఉంటుంది. అన్నిటికంటే టాప్ లెవెల్లో ఏముంటాయంటే మీకు అజూర్ లోకి వచ్చేసరికి మీకు డైరెక్ట్ గా రీజన్స్ రాదనుకుంటే పట్టు చూద్దాం ఆగండి. మీకు ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను రిసోర్స్ గ్రూప్స్ అని ఓపెన్ చేసి ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే
మీకు డిఫరెంట్ లొకేషన్స్ అనేది మీకు వస్తాయి అన్నమాట. మీకు వాట్ ఐ మెంట్ ఈస్, సో అజూర్ లో ఏదైనా ఇక్కడ ఓపెన్ చేసి మీకు ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ రిసోర్స్ అంటాను. మీకు క్రియేట్ రిసోర్స్ అని ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు. సో ఇక్కడ రీజియన్స్ అన్ని ఉంటాయి, రికమెండెడ్ అని ఉంటాయి, దాని కింద అదర్ రీజియన్స్ అని ఉంటాయి. మీకు ఒకప్పుడు అదర్ లో ఎక్కువ ఉండేవి, మీకు ఇప్పుడు ఏంటంటే రికమెండెడ్ ఎక్కువ ఉన్నాయి. అది మళ్ళీ చెప్తాను సింపుల్ గా మీకు. సో బట్ మీకు రీజియన్స్ అని ఉంటాయి అన్నమాట మీకు. అయితే రీజియన్ అనేది ఒక దేశం కాదు, అక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఒక యుఎస్ లోనే యుఎస్ ఉంది, సౌత్ ఈస్ట్ సెంట్రల్ ఉంది, యుఎస్ ఈస్ట్ 2 ఉంది, 3 ఉంది, ఇంకా కొన్ని వస్తాయి మీకు సెంట్రల్ యుఎస్ ఇట్లా. సో కాబట్టి ఒక కంట్రీ లోపల మీకు మల్టిపుల్ రీజియన్స్ ఉండొచ్చు. ఇండియాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వెస్ట్ ఇండియా ఉంది, సెంట్రల్ ఇండియా ఉంది, అండ్ సౌత్ ఇండియా ఉంది. సో కాబట్టి ఓవరాల్ గా మీకు రీజియన్స్ గా విడిపోయి ఉంటుంది. మీకు ఆ రీజియన్స్ లోపల ఏముంటుందో చెప్తాను. అలాగే సేమ్ విత్ ఏడబ్ల్యూఎస్ కూడా మీకు మీరు చూస్తే ఓకే. సో ఇక్కడ చూసారు అనుకోండి, ఇవన్నీ కూడా రీజియన్స్ ఉన్నాయి చూడండి, మీకు డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి మీకు. అలాగే ఇక్కడ కూడా సో మీరు ఇక్కడికి వచ్చి నేనేమంటాను, ఏదన్నా ఒక రిసోర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి మీకు ఇక్కడ, లేదా సబ్నెట్స్ అని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఏముంటుంది ఇక్కడ, మీకు ఇక్కడ డిఫరెంట్ చూడండి కనిపిస్తాయి సరే, ఆఫ్రికా, ఏషియన్ డిఫరెంట్ రీజియన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఏడబ్ల్యూఎస్ కి సిమిలర్ గా ఉంటుంది, ఇక్కడ డాష్ ఉండదు మనకి. ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీబీ దగ్గర ఉంటాయి మీకు. సో బట్ ఎనీవే మీరు చూస్తే రీజియన్స్ అనేది ఇట్స్ వెరీ మస్ట్ నార్మల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యాక్చువల్లీ ఏ క్లౌడ్ పోయినా కూడా రీజియన్స్ కాన్సెప్ట్ మీకు. నౌ దాన్ని మనం బెంచ్ మార్క్ గా తీసుకున్నప్పుడు మీకు, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక రీజియన్ ని తీసుకుంటాను మీకు. ఓకే, ఒక రీజియన్ తీసుకుంటాను. నేను ఎక్కువగా ఏది వాడతానంటే మీకు అజూర్ లో ఈస్ట్ యుఎస్ ఎక్కువ వాడతానండి. ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఏదైనా వాడుకోవచ్చు. బిల్డింగ్ లో డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేదానికి మీకు ఇండియా వాడతాను. కానీ యుఎస్ ఎందుకు వాడతానంటే చాలా వరకు కొత్త ఫీచర్స్ వచ్చినాయి అన్ని కూడా మీకు ఎక్కడ ఎనేబుల్ చేస్తారంటే ఇక్కడ ఎనేబుల్ చేస్తారనమాట మీకు. అందువల్ల ఈస్ట్ యుఎస్ లో ఎక్కువ ఫస్ట్ ఎనేబుల్ అవుతాయి, దాని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే డిమాండ్ అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి. నౌ అయితే ఒక రీజియన్ ఏమవుద్దంటే మీకు ఎస్పెషల్ గా మనం రికమెండెడ్ రీజియన్స్ కింద తీసుకున్నప్పుడు మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, రికమెండెడ్ రీజియన్స్ లో మీకు చూస్ ద లొకేషన్స్ ఫర్ ఎ బ్రాడెస్ట్ సెట్ ఆఫ్ అజూర్ ప్రొడక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ కెపాసిటీ గ్రోత్ అన్నమాట. దాని అర్థం ఏంటంటే అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయి అన్నమాట. అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ప్రతి రీజన్ కూడా మీకు 3 అవైలబిలిటీ జోన్స్ అంటారు, ఆర్ అవైలబిలిటీ జోన్స్ అని ఏడబ్ల్యూఎస్ లో అంటారు, ఆర్ అజూర్ లో జీసీపీలో అంటారు. బట్ 3 జోన్స్ గా విడిపోయి ఉంటుందండి మీకు ఇది వచ్చి 3 జోన్స్ గా విడిపోయి ఉంటుంది మీకు. సో క్వశ్చన్ వచ్చి ఒక్కొక్క జోన్ లో ఏముంటుందంటే మీకు ఒక్కొక్క జోన్ లో ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయన్నమాట మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఇద్దాం. సో కాబట్టి దీన్ని జోన్ 1, ఆ తర్వాత జోన్ 2 అండ్ జోన్ 3 అంటారు మీకు. అయితే ఇవి రికమెండెడ్ రీజన్స్ లోనే ఉంటాయి మీకు. అండ్ ఇవన్నీ కూడా మీకు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి మీకు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక సిటీ లోపల సర్టెన్ లొకేషన్స్ అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా లేదనుకోండి, హైదరాబాద్ లో మీకు అజూర్ ఇది లేదనుకోండి, ఏడబ్ల్యూఎస్ ఎస్టాబ్లిష్ చేసింది, మేబీ ఫ్యూచర్ లో నాకు తెలిసి అజూర్ కూడా పెడుతుంది మీకు. సరే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది అనుకోండి. సో నేనేం చేస్తాను, Ctrl+S అని చెప్పి వెనక్కి వచ్చి మంది B46 బ్యాచ్ లో నేనేం చేస్తాను, క్లాసెస్ 1, 2, 3 అని ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ 3 క్లాసెస్ కి ఒకే ఫోల్డర్ వాడతాను మీకు. సో దీని లోపల వచ్చి ఫిజికల్ హైరార్కీ అంటాను మీకు. సరే, సో కాబట్టి ఈ విధంగా 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సార్ ఎక్కడ సార్ నాకు ఇక్కడ కనిపించట్లేదు అంటారా, లెట్ మీ షో ఇట్ టు యూ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదైనా ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి మీకు.
ఇక్కడికి వద్దాం. మీరు ఇక్కడ ఏదో ఒక పేరు ఇక్కడ ఇచ్చి కిందకు వచ్చినప్పుడు మీరు చూడరా అవైలబిలిటీ జోన్ ఆప్షన్స్ అని చెప్పి మీకు జోన్ అని సెలెక్ట్ కిందకు వస్తే జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉన్నాయి చూడండి. అట్లా కాకుండా రికమెండెడ్ కాకుండా కిందకు వస్తాను. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, వెస్ట్ యుఎస్ అదర్ రీజన్స్ లో ఉంది, అది సెలెక్ట్ చేశాను అనుకోండి. మీకు ఏమవుతుంది, ఇక్కడ మీరు చూస్తే అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ మీకు మీరు చూస్తే అవైలబిలిటీ జోన్స్ ఉండవు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఆ విధంగా సార్ మరి ఒక్కొక్క జోన్ లో ఏముంటుంది సార్ అనే డౌట్ మీకు రావచ్చు. ఒక్కొక్క జోన్ లో ఏముంటుందంటే ఒకటి అంతకంటే ఎక్కువ ఉండే డేటా సెంటర్లు ఉంటాయి మీకు. మీకు ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్ అంటే ఏంటి, మీకు ఆబ్వియస్ గా మీ డివైజెస్ అంతా పెట్టుకుంటారు అనమాట. మీకు డేటా సెంటర్ 1 అంటారు. మీకు ఎన్ని ఉంటాయని మనకు అనవసరం అండి నిజం చెప్పాలంటే. ఎందుకు, మనకి విజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది మీకు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, బ్యాంక్ లో మీరు డబ్బులు ఒక 1 lakh డిపాజిట్ చేశారు అనుకోండి, మీకు ఎంతవరకు విజిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ లోపలికి వెళ్ళగలరు, మెయిన్ గేట్ దాటగలరు, అలాగే బ్యాంక్ యొక్క మెయిన్ డోర్ దాటగలరు, ఆ తర్వాత క్యాషియర్ దాకా వెళ్ళగలరు. క్యాషియర్ దగ్గరకు వచ్చి మీరు బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేయగలరు. ఒక్కసారి డిపాజిట్ చేసినాక సిస్టమ్ లో ఎంటర్ చేసినాక అతను అసలు ఆ డబ్బు వెనక ఏం జరుగుతుంది, ఎటు నుంచి ఎటు పోతుంది అన్ని కూడా మనకి తెలియదు అనమాట. మనకి అంటే విజిబిలిటీ ఉండదు. అలాగని పోయిందా కాదు కదా, వెనక వాళ్ళ ప్రాసెస్ మనకు సంబంధం లేదు. అలాగే మీకు ఇక్కడ కూడా క్లౌడ్ లో ఏమవుతుందంటే మీకు మీకు డేటా సెంటర్ 1 అంటాను మీకు. విజయ్ ఇట్స్ ఓకే, క్లాస్ వినండి, నో ప్రాబ్లం. కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఈ క్లాస్ లో కూడా, నో వరీస్. సో మీరు చూస్తే మీకు విజిబిలిటీ ఎంత వరకు ఉంటుందంటే, ఏదైనా డిప్లాయ్ చేసేటప్పుడు నాకు సర్వర్ కావాలనుకోండి, ఓకే నేను ఏ రీజియన్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ యుఎస్ కి వచ్చాను అనుకో, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవైలబిలిటీ జోన్ ఇక్కడికి వచ్చి నేను జోన్ 1, జోన్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే తప్ప దాని వెనక ఒక డేటా సెంటర్ ఉంది, నాకు ఫస్ట్ డేటా సెంటర్ లో కావాలా, నా లక్కీ నెంబర్ 3rd డేటా సెంటర్, ఇలాంటివన్నీ కూడా విజిబిలిటీ మీకు ఉండదు, అవసరం లేదు కూడా మీకు. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే నేను చెప్పినట్టు ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో మీకు ఏముంటుంది, ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్స్ ఉండడానికి ఆస్కారం ఉంది. అండ్ అది మన ఇష్యూ కాదు, బై ద వే. సింపుల్ గా చెప్పాలంటే మనకు సంబంధం కూడా లేదు. కాకపోతే మీకు ఓవరాల్ గా హైరార్కీ తెలియాలి, మీకు ఇలా ఉంటుందండి మీకు. ఓకే రైట్. నౌ ఈ ఒక్కొక్క డేటా సెంటర్ లో ఏముంటుంది మీకు, అదొకటి చూసారు అనుకోండి. మీకు ఒక్కొక్క డేటా సెంటర్ కి వచ్చాను అనుకోండి నేను. ఓకే, సో ఒక్కొక్క డేటా సెంటర్ చూసారంటే మీకు ఇట్లా హెవీ ర్యాక్స్ ఉంటాయండి. మీకు ఒక హెవీ ర్యాక్స్ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఒక రెగ్యులర్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక పిక్చర్ వాడుతూ ఉంటాను యాక్చువల్లీ. ఈ మధ్య ఇదే దిస్ వన్ డౌన్లోడ్ చేసి పెట్టాలి. ఓకే, సో డేటా సెంటర్ లోపల మీకు ఇది ఏదైతే కనిపిస్తున్నాయో సేవ్ ఇమేజ్ అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాను మనం. ఓకే రైట్. సో డేటా సెంటర్ లోపల మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది పెద్ద బీరువా లాగా కనిపిస్తుంది చూసారా. ఇది బేసిక్ గా ఏమంటారంటే ర్యాక్ అంటారు. మీకు ఏమంటారు, ర్యాక్ అంటారు. జస్ట్ మన బీరువా లాగా ఉంటుంది అనమాట ర్యాక్ అని చెప్పి. ఎందుకు ఇది ఈ విధంగా చెప్తున్నానంటే, మీలో చాలా మంది డేటా సెంటర్ లోపల పనిచేసి ఉండరండి. అది నా గట్ ఫీలింగ్ అనమాట. చాలా తక్కువ మంది, ఎందుకంటే డేటా సెంటర్ కి యాక్సెస్ ఉండదు మీకు. బట్ నేను డేటా సెంటర్ లో పనిచేశాను. నేను నెట్యాప్ స్టోరేజ్ కి, ఆ తర్వాత సిస్కోకి నేను ఫ్రీలాన్సర్ గా పనిచేశాను యాక్చువల్గా. వాళ్ళు సిస్కో యూసీఎస్ సిస్టమ్స్ అయితేనేమి, నెట్యాప్ ఫ్యాస్ సిస్టమ్స్ అయితేనేమి. సో అందువల్ల నేను చాలా డేటా సెంటర్లు తిరిగి వచ్చింది. ఎస్పెషల్ గా గవర్నమెంట్ సెక్టర్ లైక్ ఓఎన్జీసీ అహ్మదాబాద్, ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత పోలీస్ అకాడమీ ఇండోర్, వాళ్ళకి పోయి నేను ఇంప్లిమెంట్ చేసి వచ్చాను. ఇప్పుడు కాదులేండి, కొన్ని రోజుల ముందు 2020కి ముందు యాక్చువల్ గా నేను పూణేలో ఉండేవాడిని. అప్పుడు చేసి వచ్చేవాడిని. అట్లా నాకు డేటా సెంటర్స్ బాగా పరిచయం అనమాట. సో ఇవన్నీ డివైజెస్ అండి మీకు. ఓకే, గుడ్ కార్తిక్, గుడ్ టు హియర్, మీ డేటా సెంటర్ ఇంజనీర్. సో కాబట్టి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఏమంటారంటే మీకు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు దీన్ని బ్లేడ్ సర్వర్స్ అంటారు, బ్లేడ్ ర్యాక్ అంటారు. అందరికి తెలియాల్సిన అవసరం ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఎందుకంటే ఎక్కడైతే మనకి చోటు తక్కువ ఉంటుందో, అక్కడ ఇలా బ్లేడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వర్ అన్నమాట. ఇతను తీస్తున్నాడు సరే,
ఇది ఒక బ్లేడ్ అన్నమాట, బ్లేడ్ సర్వర్ అంటారు యాక్చువల్ గా. అట్లా కాకుండా ఇక్కడ కనిపిస్తుంది చూసారు మీకు, దీన్ని ర్యాక్ సర్వర్ అంటారు మీకు. దీన్ని బిగించేటప్పుడు ఒక మనిషి సరిపోడండి, ఇద్దరు కావాలి, అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు మీకు. ఇది కూడా ర్యాక్స్, ఇది డెల్, అన్ని డెల్ సర్వర్స్, మొత్తం డెల్ సర్వర్స్ మీకు. వెనక కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా మీకు దీన్ని టవర్ సర్వర్ అంటారు. ఇది టవర్ సర్వర్, ఇది ర్యాక్ సర్వర్, ఇది బ్లేడ్ సర్వర్ అంటారు. సో డేటా సెంటర్ లో ఇవి ఉండాలని కాదు, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ వెనక కేబులింగ్ ఉంది చూసారా, ఈ కేబుల్ ఇంత వర్స్ట్ కేబులింగ్ ఉండదండి మీకు, అదంతా వాళ్ళు చూసుకుంటారు మీకు. మీకు ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి సో డేటా సెంటర్ లో వర్క్ చేయడం ఆపర్చునిటీ అనేది అంత ఈజీగా రాదు, వస్తే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, గుడ్ థింగ్ యాక్చువల్ గా. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న డేటా సెంటర్ 1 లో ఆర్ 1-2 ఆర్ 1-2-3 లో ఇలా ఒక పెద్ద బిల్డింగ్ లోపల ఇవన్నీ ఉంటాయి, ఈ సరంజామా అంతా ఉంటాయండి మీకు. ఇంకా చాలా ఉందనుకోండి దాని లోపల, బట్ ఇలా అన్ని ఉంటాయి. బట్ అగైన్ మన కన్సర్న్ కాదు, అది వద్దనుకునే కదా క్లౌడ్ కి వెళ్తున్నాం. ఒకప్పుడు సర్వర్స్ అన్ని కంపెనీస్ అన్ని ఇదే పెట్టేది యాక్చువల్ గా మీకు, కంపెనీస్ అని ఇట్లే ఉంటాయి. కానీ ఆ ఖర్చు భరించలేక, ఇవన్నీ భరించలేక ఎందుకు మనకు అవసరం అని చెప్పి అందరూ కూడా క్లౌడ్ కి వెళ్తున్నారు. సో మీరు బాగా గమనించండి, పేటిఎం అయితేనేమి, స్విగ్గీ అయితేనేమి, ఏదైనా ఏవైతే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ అని మనం చెప్పుకుంటున్నామో అన్ని కూడా 2006 తర్వాతే వచ్చినాయి. 2006కు ముందు మీకు ఫ్లిప్కార్ట్ ఉంది, నాకు తెలుసు. నేను ఫ్లిప్కార్ట్ లో 2008 లో నేను ఆర్డర్ చేశాను. బుక్స్ మాత్రం అమ్మేవాడు ఫ్లిప్కార్ట్ అప్పుడు యాక్చువల్గా, 2008 లో 7 లో యాక్చువల్గా మీకు. సో అయితే ఏమైందంటే క్లౌడ్ వచ్చినాకే స్టార్ట్అప్స్ అన్ని వచ్చినాయి. 2006 లో ఫస్ట్ టైం AWS వచ్చింది, కానీ అంత అన్ని సర్వీసెస్ రాలేదు. 2010 లో అజూర్ వచ్చింది. 2010 తర్వాతే మీరు చూసినట్లయితే ఏదైనా కూడా పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ అన్ని వచ్చినాయి. ఎందుకంటే అప్పటిదాకా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలంటే కోటాను కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. క్లౌడ్ వస్తే అవసరం లేదు కదా, స్విగ్గీ అంతా AWS లో రన్ అవుతుంది మీకు. ఓకే, సో మీకు దాని ఏమంటారు, బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, బ్యాంక్స్ వచ్చి అజూర్ లో రన్ అవుతున్నాయి మీకు. ఇట్లా క్లౌడ్ కు షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో కాబట్టి మీకు డేటా సెంటర్ తెలియకపోయిన అవసరం లేదు. సో ఒక్కొక్క డేటా సెంటర్ లో మనకి మీకు ఇక్కడ చెప్పినట్టు ర్యాక్ ఉంటుంది. సో ర్యాక్ లోపల మీకు ఇలా ఫిజికల్ సర్వర్లు ఉంటాయి. అయితే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్, ఈ ఒక్కొక్క ఫిజికల్ సర్వర్ లో ఏముంటుంది అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజికల్ సర్వర్ ఇది అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఫిజికల్ సర్వర్లు అయి ఉండొచ్చు మీకు. ఓకే, ఇవన్నీ అయి ఉండొచ్చు. వీటి లోపల ఏముంది అనేది మనం మాట్లాడాలా, ఎందుకంటే మీరు క్లౌడ్ లో చేయబోయేది ప్రతి ఒక్కటి అక్కడికే వెళ్తుంది అనమాట. అందుకోసం నేను ఏం చేస్తాను, మీకు సపరేట్ ఓపెన్ చేసి నేను ఒక ఫిజికల్ సర్వర్ ఒకటి తీసుకుంటానండి. మీరు చూసినట్లయితే మీకు ఫిజికల్ సర్వర్ తీసుకుందాం. ఫిజికల్ సర్వర్ అంటే మీకు జస్ట్ సంథింగ్ లైక్ దిస్, ఇదే కావాలని, ఇదే లేదా ఇంకా చెప్పాలంటే మీకు చూడండి HP DL 380 సారీ HP DL 380 Gen 10 సర్వర్ అన్నాం అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మనకి ఏదైనా ఒక సర్వర్ ఓపెన్, ఇదే వాడాలని కాదు, లెట్ మీ టెల్ యూ, ఇది వాడరు యాక్చువల్ గా క్లౌడ్ లెవెల్. ఎందుకంటే క్లౌడ్ లెవెల్లో వాళ్ళు 100 కోట్లతో డీల్ చేస్తారు, డైరెక్ట్ గా OEM తో మాట్లాడుకుంటారు. అంటే OEM తో మాట్లాడడం అంటే ఏంటంటే ఇంటెల్ చెప్పి చిప్స్ పంపించమంటారు, అంతా కూడా డిఫరెంట్ గా. బట్ సో ఇది HP సర్వర్ మీకు, మీరు చూసినట్లయితే మీకు ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి రేర్ సైడ్ యాక్చువల్ గా మీకు. ఓకే, ఇలాంటి సర్వర్స్ అన్నమాట. సో అదొక ఫిజికల్ సర్వర్ తీసుకున్నారనుకోండి, దానిలో మనకి బేసిక్ గా అయితే మీరు ఏం చేయలేరు, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏమీ చేయలేరు. నౌ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆలోచించాలా. ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏమంటామంటే ఇన్స్టాల్ చేసేది అజూర్ అయితే హైపర్-V అంటారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే హైపర్-V అంటారు. వెరాస్ AWS వచ్చేసరికి జెన్ సర్వర్, GCP వచ్చేసరికి KVM, కర్నల్ వర్చువల్ మెషిన్ అనుకుంటా, KVM అంటాం మీకు. ఓకే, సరే మనం మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతున్నాము, మనం అజూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. దీన్ని టెక్నికల్ నేమ్ ఏంటంటే దీని పేరు హైపర్వైజర్ మీకు. నౌ దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే, హైపర్వైజర్ వచ్చి నార్మల్ గా ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చెప్తానంటే, ఇంట్లో అమ్మతో పోల్చొచ్చు హైపర్వైజర్ ని, ఫిజికల్ సర్వర్ ని నాన్నతో పోల్చొచ్చు. అంటే ఒక చిన్న కుటుంబం, మనందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇమాజిన్ అందరికి ఒక 10 ఏళ్ళు ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, హైపర్వైజర్ ని అమ్మతో పోల్చొచ్చు, ఫిజికల్ సర్వర్ నాన్నతో పోల్చొచ్చు. అట్లీస్ట్ నా కుటుంబాన్ని తీసుకుంటే నాన్న జాబ్కి వెళ్ళేవారు, అమ్మ హౌస్ వైఫ్ కాబట్టి ఇది. సో ఇమాజిన్, ఇది ఎందుకు చెప్తున్నానంటే
ఇమాజిన్ ఒక ముగ్గురు పిల్లలు తీసుకున్నాను అనుకోండి వాళ్ళకి. ఇది ఎప్పుడు నేను రెగ్యులర్ గా తీసుకునే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. ఎందుకు ఈ అమ్మా నాన్న కాన్సెప్ట్ తీసుకున్నానంటే, ఇమాజిన్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి. వాళ్ళు వచ్చి నేనేమంటాను ఇక్కడ మీకు 6-year-old, 14-year-old అండ్ 21-year-old అనుకుందాం. సో రీజన్ ఏంటంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మీకు. సో 6-year-old రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, బేసిక్ గా ఆడుకోవడం అంతకుమించి ఏముండదు, బొమ్మలతో పని యాక్చువల్ గా. వేరాస్ 14-year-old అంటే టీనేజ్ కి వచ్చారు కాబట్టి మేబీ ఒక మీ క్రికెట్ బ్యాటో సైకిల్ మేబీ, మరి ఇప్పుడు ఎలా ఉన్నారో మరి టీనేజర్స్ మరి. సో 21 years అనేది అప్పుడే ఇంకా జాబ్ కి వెళ్ళాలి కాబట్టి అతనికి ఒక బైక్ కావాలి. ఇది రిక్వైర్మెంట్స్ బేసిక్ గా. నా ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా హైపర్వైజర్ అంటే అమ్మ అనే ఒక హైపర్వైజర్ ద్వారా నాన్నకి ఛానల్ అవుతాయి మీకు. ఇక్కడ నాన్న జీతం ఏంటంటే మీరు చూసినట్లయితే ఫిజికల్ సర్వర్ లో మీరు చూస్తే సిపియు అండి, మెమరీ, నెట్వర్క్, స్టోరేజ్, మీకు స్టోరేజ్ యాక్చువల్ గా. సో కాబట్టి హైపర్వైజర్ ఏం చేస్తుంది, ఫిజికల్ సర్వర్ దగ్గర నుంచి రిసోర్స్ తీసుకొని కింద ఉన్న పిల్లలకి పంచుతుంది అనమాట యాక్చువల్ గా మీకు. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు వెబ్ సర్వర్ అంటాను. ఓకే, సో ఇది వచ్చి మీకు యాప్ సర్వర్ అంటాను, అప్లికేషన్ సర్వర్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డిబి సర్వర్ అంటాను మీకు. ఓకే, సో ఎందుకు వెబ్ సర్వర్ అంటే, వెబ్ సర్వర్ మనకి ఏంటంటే తక్కువ మెమరీ సరిపోద్ది. ఎలాగా 2 CPU అంటాను, 8 GB ర్యామ్ అంటాను మీకు. ఓకే, వేరే అప్లికేషన్ సర్వర్లో జావా ఇవన్నీ రన్ అవుతుంటాయి కాబట్టి మేబీ వాళ్ళు ఏమంటారు 4 GB 16 GB ర్యామ్, ఇది కూడా ఎక్కువలేండి. సో వేరే డేటాబేస్ సర్వర్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు, హ్యూజ్ డేటాబేస్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇంక చాలా ఎక్కువ కావాలా, 8 CPU 32 GB ర్యామ్ అంటాను మీకు. సో కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట మీకు. సో ఇవన్నీ కూడా హైపర్వైజర్ కి వెళ్తుంది, హైపర్వైజర్ ఫిజికల్ సర్వర్ కి వెళ్తుంది మీకు. ఓకే, సో ఈ ఫిజికల్ సర్వర్ దీని లోపల మీకు మెమరీ CPU అన్ని ఉంటాయి మీకు, అది సాటిస్ఫై చేస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ అండి. మీరు మైక్రోసాఫ్ట్ కి వచ్చారు అనుకోండి, మైక్రోసాఫ్ట్ హైపర్-వి అంటాం. అంటే లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు 2012 వాడుతున్నారు ఇంకా వాళ్ళు, మీకు ఇప్పుడు మార్చారేమో కానీ. సో మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చి మీకు ఏం వాడుతుందంటే మైక్రోసాఫ్ట్ హైపర్-వి వాడుతుంది యాజ్ ఏ హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే ఏదో అనుకోవద్దు, అది కూడా ఆపరేటింగ్ సిస్టమే. మీ ల్యాప్టాప్ లో ఉండే విండోస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అది కూడా ఆపరేటింగ్ సిస్టమే, కాకపోతే స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి ఇలాంటి వర్చువల్ మెషిన్స్ మీకు. ఓకే, ఇంకోటి ఏముంది ఫేమస్ ఏంటంటే VMware vSphere అండి, VMware vSphere ESXi మీకు. అదే అజూర్ కి వచ్చాం అనుకోండి, సారీ AWS వచ్చాం అనుకోండి, Xen సర్వర్ అని ఓపెన్ సోర్స్ అది వాడతారు. GCP వచ్చేసరికి KVM వాడతారు మీకు, GCP వచ్చేసరికి KVM వాడతారు అనమాట. ఇట్లా ఉంటుంది యాక్చువల్ గా. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అజూర్ అయినా AWS అయినా GCP అయినా వచ్చి మీరు రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి మీకు, అది వర్చువల్ మెషిన్ అయి ఉండొచ్చు, డేటాబేస్ అయి ఉండొచ్చు, స్టోరేజ్ అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, ఏదైనా రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు అంటే మీ మైండ్ కి రావాల్సింది ఏంటంటే, ఒక రీజియన్ లోపల, ఒక జోన్ లోపల ఆర్ అవైలబిలిటీ జోన్ లోపల, ఒక డేటా సెంటర్ లోపల, ఆ డేటా సెంటర్ లో ఒక ర్యాక్ లోపల ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది, ఫిజికల్ సర్వర్ లోపల హైపర్వైజర్ లోపల క్రియేట్ అవుతున్నాయి ఇవన్నీ మీకు. ఇది ఫిజికల్ హైరార్కీ. మీరు చూస్తే టోటల్ ఫిజికల్ హైరార్కీ అండి మీకు. ఓకే, నా అందుకే మనం ఏం చేస్తాం, రేపు పొద్దున మన అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను ICICIbank.com అన్నాను అనుకోండి. నేను ICICIbank.com వస్తే మీకు నాకు ఈ హోమ్ పేజ్ వచ్చింది అవునా, ఈ హోమ్ పేజ్. మీరు కూడా ICICIbank.com చేస్తే ఇదే హోమ్ పేజ్, మీరు క్లాస్ లో ఉన్న అందరూ కూడా ICICIbank.com మీరు యాక్సెస్ చేస్తే సేమ్ హోమ్ పేజే వస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం బ్యాక్ ఎండ్ లో సేమ్ సర్వర్ కి కనెక్ట్ అవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ పేజ్ సేమే, మీకు పేజ్ సేమే, కానీ వెనక సర్వర్స్ వేరే వేరే ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ICICI బ్యాంక్ వాళ్ళ డేటా సెంటర్ సపరేట్ ఉందనుకోండి, బట్ క్లౌడ్ లో. అందుకని మనం ఏం చేస్తాం మీకు, లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం అంటే Swiggy.com అన్నాం మనం. స్విగ్గీ వీళ్ళు ఇది వాడుతున్నారు అనుకోండి, కంటైనర్స్ వాడుతున్నారు, బట్ ఎనీవే
ఇప్పుడు మీరు స్విగ్గీ యాక్సెస్ చేశారు, నేను యాక్సెస్ చేశాను, క్లాస్ లో ఉన్న వాళ్ళంతా స్విగ్గీ యాక్సెస్ చేస్తే మనకు హోమ్ పేజ్ ఒకటే వస్తుంది మీకు. కానీ బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మన బ్యాక్ ఎండ్ లో సర్వర్స్ అన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం ఇక్కడ. ఇలా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం. ఎందుకు? ఒకవేళ ఒక జోన్ ఏమన్నా డౌన్ అయిపోయినా, 2 జోన్లు డౌన్ అయిపోయినా కూడా మీ అప్లికేషన్ స్లో అవుద్ది కానీ కంప్లీట్ గా క్రాష్ అవ్వదు అనమాట మీకు. హై అవైలబిలిటీ కోసం. సార్ మరి అటువంటప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి కదా, మరి ఎలాగా అంటే సింపుల్. మనం ఏం చేస్తామంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాము మీకు. ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టేసి మీకు, సో లోడ్ బ్యాలెన్సర్ పెట్టేసి అన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి మీకు. అంతే. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఓ 10 రిక్వెస్ట్లు ఇటు, ఇంకో 10 ఇటు, ఇంకో 10 ఇటు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మీకు. అలా చేస్తాం. సో కాబట్టి యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటప్పుడు ఎక్కడా కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఉన్న మీ అప్లికేషన్ సంబంధించిన అన్ని తీసుకొచ్చి, సర్వర్స్ అన్ని తీసుకొచ్చి ఒకే జోన్ లో పెట్టారనుకోండి, ఆ జోన్ పోయింది అనుకోండి, ఇట్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అది లేకుండా చూసుకోవాలి మీకు. ఓకే. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ జోన్ గాని ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ ఫెయిల్ అయిపోతే దీంట్లో ఉన్న సర్వర్ ఇక్కడికి పోద్ది అనుకుంటే పొరపాటు, అది పోదు మీకు. బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్ లో డిపెండెన్స్, స్టోరేజ్ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయండి. అందువల్ల యాక్చువల్ గా మీకు డిఫాల్ట్ గా ఫెయిల్ ఓవర్ కాదనమాట. అందుకే మనం ఏం చేస్తాం, మన అప్లికేషన్ లో 3 సర్వర్లు కావాలంటే ఆ 3 కూడా ఇలా వేరే జోన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. సో ఇది మీరు చూసినట్లయితే ఫిజికల్ హైరార్కీ అండి. ఇదేంటంటే ప్యూర్ గా మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను నేను, ఏం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సేమ్ థింగ్ అన్ని క్లౌడ్స్ లో కూడా ఇది సేమ్ ఉంటుంది కాబట్టి మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. బట్ దీంతో డే టు డే యాక్టివిటీస్ లో మీకేం పెద్ద పని ఉండదు దీంతో. యాక్చువల్గా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేంట్లో పెట్టాలంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ లాజికల్ హైరార్కీ అండి. మీకు ఈ లాజికల్ హైరార్కీ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి తప్పకుండా. అదేందో చూద్దాం మీకు. ఓకే. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు సబ్స్క్రిప్షన్స్కి వెళ్తే మీకు ఇక్కడ ఏం ఉండదు, ఎంటీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అంతా క్రియేట్ చేసేంత ఎంటీ ఉంటుంది. మరి ఇంకేం క్రియేట్ చేసింది సార్ ఇదంతా ఎంటీగా ఉంటే, ఫస్ట్ టైం మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే, మీరు ఇక్కడికి రావాలా, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని రావాలి. ఎంటర్ ఐడి అని వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏముంటుందంటే, దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ద టెనెంట్ ఐడి అని ఉంటుందండి. ఏముంటుంది? టెనెంట్ ఐడి ఉంటుంది. ఈ టెనెంట్ ఐడి ఈజ్ సంథింగ్ లైక్ యునిక్ ఐడి అన్నమాట. మీకు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఆధార్ కార్డ్ తో పోల్చొచ్చు మీరు. మీకు ఆధార్ కార్డ్ తో పోల్చొచ్చు అనమాట. అంటే యూనిక్ ఐడి అన్నమాట. ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కంపెనీ మీరు క్లౌడ్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, మీకు ఇలా ఒక టెనెంట్ ఐడి వస్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఈ టెనెంట్ ఐడిని ఇక్కడ తీసుకొస్తాను మీకు. ఓకే. సో నేను ఏం చేస్తాను, దీని పేరు కూడా టెనెంట్ ఐడి అంటాను. ఓకే, రైట్. నా టెనెంట్ ఐడి కాన్సెప్ట్ మీకు గూగుల్ క్లౌడ్ లో లేకపోతే AWS క్లౌడ్ లో లేదు. రీజన్ ఏంటంటే, బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు గూగుల్ ఓకే గానీ AWS తో కంపేర్ చేసినప్పుడు కొన్ని విషయాల్లో అజూర్ చాలా సూపర్ గా ఉంటుందండి. లైక్ యాప్ సర్వీసెస్ అయితేనేమి, మీకు నేను ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటాను కదా మన స్టూడెంట్స్ కి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఛాన్స్ ఇస్తే మీకు AWS చూస్ చేసుకుంటారా, అజూర్ చూస్ చేసుకుంటారా? చాలా రేర్ గా GCP అడుగుతారు క్వశ్చన్. సో నా ఆన్సర్ వచ్చి, దట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు సో కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అని దాని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి అంతా కూడా మైక్రోసాఫ్ట్, మొత్తం కొన్ని కంపెనీస్ ఏముంటాయంటే మొత్తం మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అడుగుతారు. మైక్రోసాఫ్ట్ సర్వర్స్, క్లయింట్ డెస్క్టాప్స్, మైక్రోసాఫ్ట్ SQL డేటాబేసెస్, డైనమిక్స్ అన్ని కూడా వాళ్ళు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ వాడతారు. సో అలాంటప్పుడు మీకు ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోద్ది అనమాట మీకు క్లౌడ్కి వెళ్ళడానికి మీకు. ఓకే. బట్ అగైన్ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ అట్లా కాకుండా వాళ్ళకి మోర్ ఫ్రమ్ ఏ
నాన్ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారనుకోండి, మేబీ ఆరకిల్ నుంచి వచ్చారు, ఆరకిల్ డేటాబేస్ ఉంది, ఇట్లా అప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ అని చూస్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి కాస్ట్ అండి, ఎవరు ఎక్కువ, ఇప్పుడు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కస్టమర్ అనుకోండి, అతనికి ఎక్కువ బార్గెన్ వస్తుంది అనమాట, ఖర్చు తగ్గుద్ది అనమాట. సరే, సో అయితే మైక్రోసాఫ్ట్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైక్రోసాఫ్ట్ ఈ రోజు పుట్టింది కాదు, గూగుల్ లాగా ఆర్ ఏడబ్ల్యూఎస్ లాగా. మైక్రోసాఫ్ట్ ఎప్పుడో వచ్చింది, వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ నే కనుక్కున్నారు, వాళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ టెనెంట్ ఐడి అనేది ఏం చేస్తుందంటే, వాళ్ళ వేరే ప్రొడక్ట్స్ కూడా మీకు అవుతుంది అనమాట, ఇంటిగ్రేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ కోర్సు మనం మాట్లాడదాం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ 365 ఉంటుంది. ఇంతకుముందు ఆఫీస్ 365 అనేవాళ్ళు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 అంటున్నారు. ఇదేంటి మీకు, ఇట్స్ ఎ పాస్ అనమాట, సాస్ ప్లాట్ఫామ్ అనమాట. ఇట్స్ ఏ సాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, దాని లోపల మీకు ఏ టు జెడ్ గా మీ ఈమెయిల్ సిస్టమ్ ఇవన్నీ కూడా వస్తాయి. మీకు ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను నేను యాక్చువల్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఏమవుతుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అని చెప్పి, ఇంతకుముందు ఆఫీస్ 365 అనేవాళ్ళు అండి, ఇప్పుడు అంటలేదు మీకు. సో కాబట్టి ఇదొక ప్రోడక్ట్ ఉంది వాళ్ళది, చాలా చాలా ఫేమస్ ప్రోడక్ట్. మీకు ఇమాజిన్ ఇట్లా ఉంటుంది. అలాగే ఇంకో ప్రోడక్ట్ ఏముంది వాళ్ళకి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని సిఆర్ఎం ఉంది యాక్చువల్ గా, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మీకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని ఉందన్నమాట మీకు. సో కాబట్టి మీరు చూస్తే ఈ ప్రోడక్ట్ అది కాకు, అరే లెట్ మీ సేవ్ దిస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లాజికల్ హైరార్కీ అన్నా. అది కాకుండా ఇంకోటి ఏముంది మీకు, మనం మాట్లాడుకునేది విచ్ ఈస్ బేసికల్ గా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పబ్లిక్ క్లౌడ్ ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అంటాను, పబ్లిక్ క్లౌడ్ అంటాను. ఎందుకు పబ్లిక్ క్లౌడ్ అంటున్నానంటే, మీకు అందరికీ ఓపెన్ ఉంటుంది అనమాట. మీకు ఎవరైనా కూడా వచ్చి దాంట్లో కావాల్సిన వాళ్ళ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు మీకు, దానికోసం మీకు. ఓకే, మైక్రోసాఫ్ట్ పబ్లిక్ క్లౌడ్ ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే, నౌ మీరు ఈ 3 ప్రొడక్ట్స్ వాడుకోవాలి అనుకున్నా కూడా మీకు టెనెంట్ ఐడి ఒకటే ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది మీకు. ఇంకా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ లో యాక్సెస్ కార్డ్ ఇచ్చామనుకోండి, యాక్సెస్ కార్డ్ తో మీరు ఏం చేయొచ్చు, మీ ఆఫీస్ లోకి ఎంటర్ కావచ్చు, లేకపోతే గేమ్స్ స్పెసిఫిక్ గేమ్స్ కి వెళ్ళొచ్చు, క్యాఫిటేరియాలకు వెళ్ళొచ్చు, రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ రెస్ట్ రూమ్ కి ఉండదు అనుకోండి యాక్సెస్ కి, ఇట్లా ఆర్ డిఫరెంట్ ఒకే కార్డు మిగతా వాటికి వాడుకోవచ్చు కదా, మీటింగ్ రూమ్స్ కి వెళ్ళొచ్చు. సేమ్ ఇది కూడా అంతే, టెనెంట్ ఐడి ఈస్ ద టాప్ లెవెల్ మీకు. అది ఎందుకంటే రేపు పొద్దున మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఇంటిగ్రేట్ చేసినా కూడా మీకు ఇది పనికి వస్తుంది అనమాట. సో తర్వాత మీకేముంటుందంటే, మీకు దీని కింద హైరార్కీలో భాగంగా మైక్రోసాఫ్ట్ దీని కింద మీకు ఏమొస్తుందంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటామండి మనం. ఇక్కడ మేనేజ్మెంట్ గ్రూప్స్ అన్నమాట. ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడ మేనేజ్మెంట్ గ్రూప్స్ అని ఒకటి ఉంటుంది మీకు. సో ఈ మేనేజ్మెంట్ గ్రూప్స్ లో మనం ఏం చేయాలి తర్వాత చెప్తాను మీకు. ఈ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర మన సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఆ సబ్స్క్రిప్షన్ ని మనం మేనేజ్ చేసుకోవడానికి పనికొస్తుంది యాక్చువల్గా మీకు. ఇలాగా మనం డివైడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, ఒకదాని కింద ఒకటి. సో మీరు చూసారు నేను ఏం చేస్తాను, ఇట్లా డివైడ్ చేసి పెట్టాను మీకు. ఈ తర్వాత నేను చూపిస్తాను మీకు. సో నేను ఏం చేస్తాను, గివ్ మీ 1 minute. ఇక్కడికి వచ్చి స్నిప్ టూల్ తీసుకొని నేను ఏం చేస్తాను, నాకేం కావాలా, ఇది కావాలి. సో కాబట్టి మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ గ్రూప్స్ అండి ఇది మీకు. మేనేజ్మెంట్ గ్రూప్స్ మీకు ఈ లెవెల్లో ఉంటుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి ఇది ఇవన్నీ మీరు క్రియేట్ చేయకపోవచ్చు, ఆల్రెడీ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు
సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయండి మీకు. ఇక్కడ నుంచి సబ్స్క్రిప్షన్స్ మీకు. సో నేనేం చేస్తాను, ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ కూడా మీకు ఏముంటుందంటే ఐడి ఉంటుంది, టెనెంట్ ఐడి లాగా సబ్స్క్రిప్షన్ కూడా ఐడి ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ చూడండి ప్రొడక్షన్ అని ఉంది మీకు. ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇది సబ్స్క్రిప్షన్ ఐడి, తర్వాత ఇది సబ్స్క్రిప్షన్ ఐడి అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఓకే రైట్. సో ఇది ఒక సబ్స్క్రిప్షన్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ బై ద వే మీకు. ఇంకోటి ఏముంది యాక్చువల్గా మీకు, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ప్రాడ్ సబ్స్క్రిప్షన్ అని చెప్తాను నేను, అంటే ప్రొడక్షన్ అన్నమాట మీకు. ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ అని ఇద్దాం. యా, ఇది ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ అండి. ఆ తర్వాత మనకి ఏముంది, మనకి మీరు చూస్తే డెవలప్మెంట్ కూడా ఉంది మనకి మీకు. అంటే చాలా ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ యూస్ కేస్ నేను ఏం చేస్తానంటే రెండు తీసుకుంటాను మీకు. ఈ రెండు వాడతాను కాబట్టి మీకు టెరాఫామ్ చెప్పేటప్పుడైనా లేకపోతే సిఏసిడి పైప్ లైన్స్ చెప్పేటప్పుడు ఈ రెండు వాడుతూ ఉంటాను, దాన్ని ఉద్దేశించి మీకు. ఓకే, కాబట్టి మనకేముంది, రెండు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎక్కడ పనిచేస్తారంటే ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో పనిచేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ యాక్చువల్గా మీకు. సో కాబట్టి రెండు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి మీకు. నా విషయం అంతా కూడా ఈ సబ్స్క్రిప్షన్స్ కిందే ఉంటుంది యాక్చువల్గా. మనం ఏం చేస్తాం, విషయం అంతా ఈ సబ్స్క్రిప్షన్స్ కిందే ఉంటుంది అనమాట. సో కాబట్టి మేనేజ్మెంట్ గ్రూప్స్ కింద మీకు, మేనేజ్మెంట్ గ్రూప్స్ అందరూ వాడడం లేదు కానీ బట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట మీకు. ఓకే డన్. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కింద ఏమవుతుందంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీకు యూ నీడ్ టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్స్ అండి మీకు. రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏంటంటే అజూర్ లో ఏవైనా రిసోర్సెస్ క్రియేట్ చేస్తే, ఇట్ కెన్ బి లైక్ విఎమ్స్, డేటాబేస్ ఏం క్రియేట్ చేసినా కూడా అది మీకు రిసోర్స్ గ్రూప్ లోపలికి వెళ్ళాలి. సో మీకు రిసోర్స్ గ్రూప్ అని ఉంటుంది అనమాట మీకు. ఈ రిసోర్స్ గ్రూప్స్ కి వెళ్ళాలన్నమాట మీకు. దాన్ని సింపుల్ గా షార్ట్ ఫామ్ లో మనందరం ఏం పిలుస్తామంటే ఆర్జీ అంటామండి. మనం ఏం పిలుస్తాం, రిసోర్స్ గ్రూప్ ని బేసిక్ ఆర్జీ అంటాం మీకు. సో నేనేం చేస్తాను, ఇదన్నమాట మీకు. సో కాబట్టి మీకు రిసోర్స్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ. అంటే ఒకదాని కింద మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క అప్లికేషన్ ఒక రిసోర్స్ గ్రూప్ అన్నట్టు మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. రిసోర్స్ గ్రూప్ పెట్టుకోవచ్చు మీకు, రైటా. సో నేనేం చేస్తాను మీకు, ఓపెన్ చేద్దాం, కిందకి తీసుకురండి కొంచెం లైట్ గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను RG1, RG2, RG3 అంటారు మీకు. ఓకే, అంటారు. ఏదైనా రిసోర్స్ గ్రూప్ కిందకి రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఈ రిసోర్సెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా మీరు చూసినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, లెట్ మీ టేక్ స్నిప్పింగ్ టూల్ తీసుకొచ్చి ఇది కాపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. నేను ఏం చేస్తాను, ఇలా ఉందనుకోండి మీకు. ఈ సర్వీసెస్ అన్ని కూడా మీకు, అంటే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మీకు. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డూ సంథింగ్ లైక్ దిస్ మీకు.
ఇట్లా తీసుకొస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా సర్వీసెస్ అన్నమాట. మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఈ రిసోర్స్ గ్రూప్ కిందకి వస్తాయి అన్నమాట. సో నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇది మీకు రిసోర్స్ గ్రూప్లు మీకు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి దాని కింద రిసోర్సెస్ అన్నమాట. మీరు చూసినట్లయితే రిసోర్సెస్ అది మీకు, అండ్ దీనికి ఎట్లా ఉంటుందో మీకు ఒక రెడ్ లైన్ తీసుకొని ఇక్కడ ఇస్తాను. ఎట్లా ఇద్దాం. సో ఇదన్నమాట మీకు. సో కాబట్టి టాప్ లెవెల్లో వచ్చినప్పుడు మీకు టెనెంట్ ఐడి ఉంటుంది. మీరు మ్యాక్సిమం దాని జోలికి పోరు యాక్చువల్గా మీకు. తర్వాత అయితే దీంట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని ఒకటి ఉంటుందండి మీకు మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అనేది ఇది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఇది అసలు దేనికి సబ్స్క్రిప్షన్ కి దేనికి సంబంధం లేదు. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి దీన్ని కాపీ చేద్దాం. మీకు బేసిక్ గా అవుట్ సైడ్ ఉంటుంది, మీకు సంబంధం లేదు యాక్చువల్గా. మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని చెప్పి మీకు ఈ విధంగా ఉంటుంది. అంటే మనం యూజర్స్ ఏమన్నా క్రియేట్ చేయాలన్నా కూడా ఈ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడిలో క్రియేట్ చేస్తాం. సో దీని నుంచి మీకు అంతా కూడా కనెక్టివిటీ ఇట్లా ఇచ్చుకుంటాం. ఇది కూడా మీ టెనెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యూజర్స్ క్రియేట్ చేయాలా, పర్మిషన్స్ ఇవ్వాలా అంటే కూడా మొత్తం ఇక్కడ నుంచి ఎంటర్ ఐడి నుంచి ఉంటుంది. ఇది బేసిక్ గా ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే లాజికల్ హైరార్కీ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎవరు కూడా ఈ లెవెల్లో క్వశ్చన్స్ టెనెంట్ లెవెల్లో ఎవరు అడగరు యాక్చువల్గా, పనిచేయరు మీరు. మోస్ట్ ప్రాబబ్లీ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మీకు ఖచ్చితంగా మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. దట్ ఈస్ ఫర్ షూర్. ప్రొడక్షన్ కి వేరే, డెవలప్మెంట్ కి వేరే. ఇప్పుడు నాకే 4 పెట్టుకున్నాను అనుకోండి ఇక్కడ నేను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రియల్ టైంలో ఎలా ఉంటుందని తెలియడానికి ఇక్కడ నేను 4 సబ్స్క్రిప్షన్స్ పెట్టుకున్నాను. ఇట్లా మీకు ఉంటుంది అనమాట మీకు. సో మీరేంటంటే మోస్ట్ ప్రాబబ్లీ సబ్స్క్రిప్షన్స్ లోపల పనిచేస్తూ ఉంటారు యాక్చువల్గా మీకు, అవునా? సో అంటే ఏంటి, ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ ఉంది అనుకోండి మీకు. ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ లో అంటే ఇప్పుడు అప్లికేషన్ జావా అప్లికేషన్ వచ్చింది, జావా అప్లికేషన్ తీసుకొచ్చి ఒక రిసోర్స్ గ్రూప్ లో పెడతారు. రేపొద్దున ఇంకో అప్లికేషన్ వచ్చింది, హెచ్ఆర్ అప్లికేషన్ డిప్లాయ్ చేయమన్నారు యాక్చువల్గా, దాన్ని ఇంకో రిసోర్స్ గ్రూప్ లో పెడతారు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, మీరు ఓవరాల్ గా రిసోర్సెస్ అన్ని కూడా డిప్లాయ్ చేయొచ్చు. నా రిసోర్సెస్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ యూస్ కేస్. మాన్యువల్ గా క్రియేట్ చేస్తామా, ఆటోమేట్ చేస్తామా అంటే రియల్ టైమ్ లో ఇప్పుడు కూడా టెరాఫామ్ కానీ ఆర్మ్ టెంప్లెట్ చేసి ఆటోమేట్ చేస్తాం. బట్ ఈ హైరార్కీ గుర్తుండాల. ఒకటి ఫిజికల్ హైరార్కీ, అసలు బ్యాక్ ఎండ్ ఏం నడుస్తుంది, రీజను, అవైలబిలిటీ జోను, ఫిజికల్ సర్వరు, హైపర్వైజర్. ఇదేంటంటే ప్యూర్లీ మీ మంచి నాలెడ్జ్ కోసం. కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లాజికల్ హైరార్కీ అన్నమాట. మీకు ఈ అజూర్ లాజికల్ హైరార్కీ అనేది మస్ట్ అండ్ షుడ్. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మైక్రోసాఫ్ట్ అజూర్ లాజికల్ హైరార్కీ అని చెప్పి మనం దీన్ని డెసిగ్నేట్ చేసి, సో అండ్ దెన్ లెట్స్ క్రియేట్ రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఫిజికల్ అండ్ లాజికల్ హైరార్కీస్. నేను క్లౌడ్ షెల్ కి వెళ్లే ముందు ఇక్కడ ఈ రెండిట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, జనరిక్ క్వశ్చన్స్ 6:30కి అవకాశం ఇస్తే మనం మాట్లాడదాం. ఈ రెండిట్లో ఫిజికల్ అండ్ లాజికల్ హైరార్కీలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసి అడగచ్చు ఇఫ్ ఎనీ డౌట్, ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే. ఓకే ఫైన్ దెన్. యా చెప్పండి. అంటే ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకుని అవైలబిలిటీ గ్రూప్, దాంట్లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి సార్ మనం. యా మోస్ట్ ప్రాబ్లీ మీకు కంపెనీలో జాయిన్ అయినప్పుడు, జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఈ సబ్స్క్రిప్షన్స్ దాకా ఆల్రెడీ ఉంటాయి మీకు. టెనెంట్ ఆల్రెడీ ఉంటాయి. మోస్ట్ ప్రాబ్లీ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే రిసోర్స్ గ్రూప్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడం, దాని లోపల కావాల్సిన నెట్వర్క్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం
చేస్తారు, తర్వాత తెలుసుకుంటారు. సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా అరుదు ఉంటుంది. బేసిక్ గా వేరే టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్ మీకు క్రియేట్ చేసిస్తారు అనమాట. బట్ మోస్ట్ 99% ఏంటంటే మీకు రిసోర్స్ గ్రూప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి మీరు పనిచేయడం. ఓకే సార్, ఓకే రైట్. సార్ ఇప్పుడు Yes, చెప్పండి. ఒకటే సబ్స్క్రిప్షన్ కింద మల్టిపుల్ డెవలపర్స్ యూజ్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు సపోజ్ ఒక సబ్స్క్రిప్షన్ యూజ్ చేసి ఒక అజూర్ డెవలపర్ వర్క్ చేస్తున్నారంటే అదే సబ్స్క్రిప్షన్ తో కూడా ఇంకొక డెవలపర్ వర్క్ చేయొచ్చు సార్? ఐ మీన్ కంపెనీ పర్స్పెక్టివ్ లో. వాడుకోవచ్చు అండి. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక రంగా సబ్స్క్రిప్షన్ ఎలాంటిది అంటే హాస్టల్ లాంటిది. బేసిక్ గా హాస్టల్ తీసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా మల్టిపుల్ టెనెంట్స్ ఉండొచ్చు కదా దాంట్లో మీకు. అందుకే నేను 3 రిసోర్స్ గ్రూపులు క్రియేట్ చేశాను. కానీ మీకు ఇంకా క్లారిటీ రావడానికి ఒక పని చేస్తాను ఆగండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, dev1 అని ఇస్తాను మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి, dev1 dev2 అని ఇస్తాను మీకు. సో వీటిని డిఫరెన్స్ ఎలా చూస్తాం సార్? ఇప్పుడు ఈ స్పెసిఫిక్ డెవలపరే దీన్ని క్రియేట్ చేశారు ఆర్జీని అని ఏదైనా స్పెసిఫిక్ నేమ్ కానీ డిపెండ్స్ అది మీకు. ఒకటి యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్స్ మీరు క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాము. లేదంటే వాళ్ళకి యాక్సెస్ అంటే వాళ్ళకి ఒక నేమింగ్ కన్వెన్షన్ చెప్తాం. ఏమని చెప్తాము, క్రియేట్ చేసేటప్పుడు మీ ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి అని చెప్తాం. అలాగే ట్యాక్స్ ఇవ్వమని చెప్తాం. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చారు అనుకోండి, ప్రతి ఒక్క రిసోర్స్ కి మీకు ఏమవుతుందంటే లోపలికి వచ్చామనుకోండి ట్యాక్స్ ఉంటుంది. సో కాబట్టి మనం చెప్పొచ్చు అనమాట, ఓకే మీ ప్రాజెక్ట్ పేరు ఏంటి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి అని చెప్పొచ్చు. అలా ఐడెంటిఫై చేసి ఇద్దరు డిఫరెంట్ వేస్ ఉన్నాయిలేండి మీకు. సో కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ ఫోక్స్? ఓకే, గుడ్. నౌ లెట్స్ ప్రొసీడ్. నెక్స్ట్ వచ్చి ఎవరైనా కొంచెం అజూర్ లోకి ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేస్తుంటే కొంచెం లాగిన్ చేయండి. ఎందుకంటే మీకు క్లౌడ్ షెల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించాలి మీకు. ప్లీజ్ ఈ లోపల లాగిన్ చేయండి క్లౌడ్ లో, అజూర్ లోకి. మిమ్మల్ని ప్రెజెంటర్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో మాన్యువల్ గా అన్ని క్రియేట్ చేయడం ఉత్సాహంగా ఉంటుందండి మీకు. ఇక్కడికి వచ్చి అన్ని కూడా నిన్న కూడా క్రియేట్ చేశాను, విఎం ఎలా క్రియేట్ చేయాలి బాగుంటుంది. కానీ పోన్ ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రియల్ టైమ్ లో ఎప్పుడు కూడా మాన్యువల్ గా మనం క్రియేట్ చేయము. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉంది చూసారా క్లౌడ్ షెల్ అని ఉంటుంది సార్. క్లౌడ్ షెల్ మీరు ఎవరు ఓపెన్ చేయొద్దు మీకు, బట్ ప్రస్తుతానికి చూడండి క్లౌడ్ షెల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మీకు కింద ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు క్లౌడ్ షెల్ కింద వస్తుంది అనమాట. నాకేంటంటే డైరెక్ట్ గా రిక్వెస్టింగ్ క్లౌడ్ షెల్ అని చెప్పి క్లౌడ్ షెల్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే కమాండ్స్ వాడి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తాం అనమాట మన టెస్టింగ్ కోసం. అసలు టెరాఫామ్ వాడతాం, టెరాఫామ్ కూడా వాడతాము, కానీ ఇంకా మీరు నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడే కాదు కదా టెరాఫామ్. మీకు ఇనిషియల్ గా మీకు తొందరగా ల్యాబ్ డిప్లాయ్ చేయాలి, నేను మీకు రోజు క్లాస్ చెప్పాలంటే 4 సర్వర్లు కావాలా, ఒక్కొక్కటి క్రియేట్ చేస్తూ కూర్చొని టైం వేస్ట్ అయిపోతుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, సింపుల్ గా ఇక్కడికి వచ్చి దీని నుంచి చేయొచ్చు అనమాట. ఇది క్లౌడ్ షెల్ అంటారు. అయితే దాన్ని క్రియేట్ చేయాలి. ఎవరైనా లాగిన్ చేశారండి బై ఎనీ ఛాన్స్ అజూర్ లోకి? లాగిన్ చేశారా? అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే నిన్న చెప్తే ఇబ్బంది లేదు, కానీ కాబట్టి ఎవరన్నా అకౌంట్ లాగిన్ చేశారా? చేస్తే చెప్తాను, లేదా స్టెప్స్ చూపిద్దాం నా ప్లాన్ ఏం సెలెక్ట్ చేయాలి అని చెప్పి. ఎనీవన్ లాగిన్ చేశారా? ఓకే, లెట్ ఇట్ బి, రేపు చేద్దాంలేండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ రోజు నేను ఏం చేస్తానంటే మీకు క్లౌడ్ షెల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, ఇట్లా అన్నాం అనుకుంటే పెద్దది వస్తుంది మీకు. లేదా అట్లా వద్దనుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే shell.azure.com అంట. ఓకే, రంజిత్ చేశారా? ఒక నిమిషం ఆగండి, మిమ్మల్ని ప్రెజెంటర్ చేస్తాను మిమ్మల్ని. హోల్డ్ ఆన్ రంజిత్. ఓకే, మిమ్మల్ని ప్రెజెంటర్ చేస్తున్నా, స్క్రీన్ షేర్ చేయండి. గుడ్. ఓకే, సో ఇది ఒకసారి సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళండి, క్రియేట్ అయిందో లేదో చూద్దాం మీకు. ఫ్రీ ట్రయల్ క్రియేట్ అయిందా లేదా? కింద ఉంది కదా సబ్స్క్రిప్షన్స్, ఇక్కడే ఉంది కదా, కింద ఉంది కదా, కింద కనిపిస్తుంది కదా. యా, సో మీకు ఇట్లా కనిపిస్తుంది ఫ్రీ ట్రయల్ అనేది ఇక్కడ వస్తుందండి మీకు. ఓకే, పక్కన ట్యాబ్ ఓపెన్ చేసి shell.azure.com అని టైప్ చేయండి. shell.azure.com.
సో ఫస్ట్ టైం మీరు యాక్సెస్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు కొన్ని థింగ్స్ సెలెక్ట్ చేయమంటుంది యాక్చువల్గా మీకు. ఓకే, వెయిట్. సో ఇక్కడ మీకు బ్యాష్ అండ్ పవర్ షెల్ అని 2 ఆప్షన్స్ ఇస్తుంది యాక్చువల్గా. సో మనం బ్యాష్ వాడతాం యాక్చువల్గా. మీకు పవర్ షెల్ కి అడిషనల్ గా పెట్టాల్సి వస్తుంది, మీకు ఎఫర్ట్ అవసరం లేదు. బ్యాష్ షెల్ ఇస్ ఫైన్. బ్యాష్ ని క్లిక్ చేయండి. నా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, నో స్టోరేజ్ అకౌంట్ అండ్ మౌంట్ స్టోరేజ్ అకౌంట్ అండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ షెల్ కూడా బ్యాక్ ఎండ్ లో ఒక మిషన్ అన్నమాట, లైనెక్స్ మిషనే. కాకపోతే దట్ ఈస్ మేనేజ్డ్ బై మీకు అజూరే మేనేజ్ చేస్తుంది. మీరు ఒకప్పుడు ఈ ఆప్షన్ ఉండేది కాదు, నో స్టోరేజ్ అకౌంట్ ఉండేది కాదనమాట. నో స్టోరేజ్ అకౌంట్ అంటే అర్థం ఏమవుతుందంటే మీకు జస్ట్ ఆ నో స్టోరేజ్ అకౌంట్ పక్కన క్లిక్ చేయండి. యాక్చువల్లీ చిన్న ఐకాన్ ఉంది, ఐఎన్ ఉంది కదా, అదేం చెప్తుంది, ఆల్ ఫైల్స్ విల్ బి డిలీటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అంటే ఏంటంటే మీరు ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా పెట్టినారు అనుకోండి, అన్ని డిలీట్ అయిపోతాయి. కింద సెలెక్ట్ చేయండి, కిందది ఇదేంటంటే మీ ఫైల్స్ స్క్రిప్ట్స్ ఏమైనా పెడితే అవి ఉంటాయి అట్లే ఫ్యూచర్ యూస్ కోసం. కాబట్టి ఇది సెలెక్ట్ చేయండి, మీకు సెలెక్ట్ చేయండి. కింద ఫ్రీ ట్రయల్ ఉంటుంది చూడండి, కింద మీరు సెలెక్ట్ ఇక్కడ ఉంది సార్, మీరు ఇక్కడికి వచ్చి ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి అప్లై అని ఇవ్వండి. మీకు ఇదేం చేస్తుంది, మీకు 2వ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, వీ విల్ క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ ఫర్ యూ. ఎస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని ఇవ్వండి మీకు. సో ఇదేం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ లో ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, దాని లోపల ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవన్నీ మళ్ళీ చూస్తారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక క్లౌడ్ షెల్ అనేది ఇస్తుందండి. ఆ క్లౌడ్ షెల్ తో మనకి చాలా పని ఉంది. మనకి క్లౌడ్ షెల్ తో చాలా పని ఉంది. ఎందుకు అంటే మనకి ప్రతిరోజు టెరాఫామ్ తో డిప్లాయ్ చేయరు మీరు. మీకు టెరాఫామ్ తో మళ్ళీ యాక్సెస్ కీలు తెచ్చుకొని అంత చాలా పని ఉంటుంది. కాబట్టి సడన్ గా మీకు ఒక 2 మిషన్లు కావాలా, ఏం చేస్తారు మీకు, సో మీకు క్లౌడ్ షెల్ వాడతారు అనమాట. సో కాబట్టి మీరు చూసారు అనుకోండి, క్లౌడ్ షెల్ క్రియేట్ అయింది. మీకు క్లౌడ్ షెల్ క్రియేట్ అవుతుంది. మీకు దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి రేపు చెప్తాను. అయితే క్లౌడ్ షెల్ 2 ఉంటాయండి, ఒకటి వచ్చి బ్యాష్ ఇస్తుంది, ఇంకోటి వచ్చి పవర్ షెల్ ఇస్తుంది. మనకు కావాలంటే రెండింటికి అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, కష్టమేం కాదు యాక్చువల్గా మీకు. సో మీరు ఏం చేస్తారంటే అజూర్ పోర్టల్కి వెళ్ళండి. రంజిత్ పక్కన ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్కి వెళ్ళండి, చెప్తాను ఒకసారి. పక్కనే ఉంది కదా ట్యాబ్, దానికి వెళ్ళండి. సో ఒకసారి అక్కడ రిసోర్స్ గ్రూప్స్కి వెళ్ళండి, పైన సెర్చ్ చేయొచ్చు, మీకు సెర్చ్ రిసోర్సెస్ ఉంది కదా, అక్కడ రిసోర్స్ గ్రూప్స్ అని టైప్ చేశారు అనుకోండి, క్రియేట్ చేయండి. సో మీరు ఫస్ట్ దాన్ని చూసారా, ఏమొచ్చింది మీకు, ఫస్ట్ క్లౌడ్ షెల్ స్టోరేజ్ సెంట్రల్ ఇండియా అని చూసారా, అది క్రియేట్ అవుతుంది అనమాట. క్లిక్ చేయండి. మీకు దాని కింద మీకు ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది. మీకేం పెద్ద హెవీ చార్జెస్ ఉంటాయి, కానీ చాలా మైనర్ చార్జెస్ ఉంటాయి అన్నమాట మీకు. సో కాబట్టి ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ గో బ్యాక్ టు క్లౌడ్ షెల్కి వెళ్ళండి. అక్కడ రైట్ నౌ డిఫాల్ట్ గా మీరు చూస్తే బ్యాష్ షెల్ లో ఉన్నారండి. మీకు పవర్ షెల్ కి పోవాలనుకోండి 2 విధాలుగా చేయొచ్చు. పైన స్విచ్ టు పవర్ షెల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయొద్దు, కానీ జస్ట్ పాయింట్ అవుట్ చేయండి. పైనే చూసారా, అట్లా వెళ్ళొచ్చు. దానికంటే ఈజీ ఏంటంటే కింద టైప్ చేయండి PWSH అని ఇవ్వండి. PWSH ఎంటర్ కొట్టండి. SHH ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మీకు యాక్చువల్ గా పవర్ షెల్ వాడడం మనము. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీకు ఇట్లా పవర్ షెల్ కి వెళ్ళొచ్చు. వన్స్ మీరు పవర్ షెల్ కి వెళ్ళినాక మళ్ళీ బ్యాక్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో PS అని ఉంటుంది, అంటే అది పవర్ షెల్ అనమాట. మళ్ళీ బ్యాష్ అని టైప్ చేయండి, BASH బ్యాష్ అంతే, SH ఎంటర్ కొట్టండి. మళ్ళీ మీకు బ్యాష్కి వచ్చేస్తారు అనమాట. సో కాబట్టి ఇలా మీకు క్లౌడ్ షెల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో కాబట్టి ఈ క్లౌడ్ షెల్ లో మనం ఏం చేస్తామంటే రేపు మనం దీని ఏమంటారు, మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. అంటే ఇంతకు ముందు ఫస్ట్ మాన్యువల్ గా మనం ఒక రిసోర్స్ గ్రూప్, ఒక వర్చువల్ నెట్వర్క్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఎంత టైం పడుతుందని రేపు చూద్దాము. అలాగే క్లౌడ్ షెల్ లో సేమ్ దాన్నే క్లౌడ్ షెల్ లో ఎలా డిప్లాయ్ చేయొచ్చో కూడా మీకు రేపు చెప్తానండి. అప్పుడు ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీకు అంటే వీకెండ్ అంతా కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి లైనెక్స్, తర్వాత క్లౌడ్ షెల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు వస్తుంది మీకు. ఓకే గుడ్. సో మనం ఆల్రెడీ 6:30 నియర్ బై 6:30కి వచ్చామండి మీకు. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్పి నేను ఓపెన్ చేస్తాను. మీకు క్వశ్చన్స్ అడగచ్చు. మీకు నిన్న రేపు కూడా చెప్తాను, ఈ ఫస్ట్ 3 days చెప్పాలి కాబట్టి ఫీజు అనేది మీకు. ఓకే
సో ఇదండి మీరు చూసినట్లయితే ఫీజ్ డీటెయిల్స్. వన్ టైం పేమెంట్ వచ్చి ఫీజు వచ్చి 12,500. మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ లో 7,500, మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో 7,500 ఉంటుంది మీకు. సో ఆ తర్వాత వచ్చి మీకు ఇక్కడ చూస్తే మీకు దీని పేరేంటి, మీరు ఫోన్ పే చేయాల్సి ఈ 2 నెంబర్స్ కి దేనికి చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు మీకు యాక్చువల్ గా మీకు. సో ఒకవేళ క్రెడిట్ కార్డు వాడాలనుకుంటే ఏమవుద్దంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాలెన్స్ ని ఫోన్ పే వాలెట్ కి యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు రెంట్ కాదు, వాలెట్ కి యాడ్ చేసుకోవాలా. వాలెట్ కి యాడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అంటే జస్ట్ చెప్తున్నాను. సో మీకు ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, సార్ నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో వన్స్ ఫీజ్ పేమెంట్ తర్వాత ఆ స్క్రీన్ షాట్ మీ జీమెయిల్ ఐడి నాకు షేర్ చేయండి. B46 బ్యాచ్ కంప్లీషన్ వచ్చి యాజ్ ఆఫ్ నౌ వచ్చి మనం సెప్టెంబర్ 31, 2 months కాబట్టి 31 అనుకుంటున్నాం. మీకు నిన్నటి వీడియో, ఈ రోజు వీడియో, రేపు రాబోయే అన్ని కూడా ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుంది. రేపు కూడా క్లాస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ వీడియో యాక్సెస్ వచ్చి మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుందండి. ఓకే, ఇదండి మీరు డీటెయిల్స్. అండ్ సో లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ 15 minutes మనం 6:45 దాకా మనం డౌట్స్ చూద్దాం మీకు. సో గో అహెడ్ గైస్, పేరు చెప్పి క్వశ్చన్స్ అడగండి. ఐల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో అహెడ్. అన్మ్యూట్ చేయండి అండ్ దెన్ పేరు చెప్పండి, క్వశ్చన్స్ అడగవచ్చు. సార్ నా పేరు కార్తిక్. థ్యాంక్స్ కార్తిక్. ఒక్క నిమిషం, ఇదిగో నేను చాట్ లో మర్చిపోయి ఉంటారేమో, నేను చాట్ లో లింక్ పెడుతున్నానండి. అదేంటంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను బ్యాచెస్ ఏమున్నాయని, జస్ట్ ఎవరైనా మిస్ అయి ఉంటే దానికోసం చేశాను. ఎస్ కార్తిక్ చెప్పండి. సార్ వన్స్ నేను ప్లేస్ అయిన తర్వాత విత్ అజూర్ ఆర్ సంథింగ్, మీరు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ ఆఫీస్లో వస్తే దాని తర్వాత కోర్స్ సపోర్ట్ చేస్తారా సార్ మీరు? అది జాబ్ సపోర్ట్ కింద వస్తుందండి, దట్స్ నాట్ ట్రైనింగ్ కదా మీరు చూసినట్లయితే. జస్ట్ మనకు ఐ మీన్ రోడ్ మ్యాప్ ఎలా వెళ్ళాలి ఏంటండి. ఐ డోంట్ వాంట్ టు 100% సపోర్ట్. ఎలా గైడ్ చేస్తారా? నేను చెప్తానండి, ఫోన్ చేసి ఇది అని అడిగితే చెప్తాను, వాట్సాప్ అయినా చెప్తాను. గైడెన్స్ ఏమని చెప్పండి. ఇప్పుడు నేను దిగి పని చేయాలంటే ఏమవుతుందంటే కష్టం కదా, టైం పడుతుంది బేసిక్ గా దాంట్లోకి వచ్చి. అది జాబ్ సపోర్ట్ వస్తుంది, దాని గురించి చెప్తాను. ఓకే ఓకే. క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. సార్ అవైలబిలిటీ సెట్ అంటే ఏంటి మళ్ళీ? అవైలబిలిటీ సెట్స్ ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఏమైందంటే మనకి జోన్స్ రాకముందు ఏమవుతుందంటే మీకు ఆ కాన్సెప్ట్ లేనప్పుడు ఏమైందంటే మీరు ఒక 4 సర్వర్లు క్రియేట్ చేశారు అనుకోండి. ఆ 4 పోయి ఒకే సర్వర్ లో కూర్చోని గ్యారంటీ ఏంటి? ఒకే ఫిజికల్ సర్వర్ లో గ్యారంటీ లేదు కదా మీకు. మరి ఎలాగా? ఇప్పుడు జోన్స్ ఉన్నాయి కాబట్టి సర్వర్ 1 జోన్ 1 లో, సర్వర్ 2 జోన్ 2 లో, సర్వర్ 3 and 4 జోన్ 3 లో పెట్టుకుంటా. కాబట్టి కంప్లీట్ గా డిఫరెంట్ డేటా సెంటర్స్ నాకు తెలుసు. మీరు ముందుకు వెళ్ళారు అనుకోండి, దెర్ ఈజ్ జోన్స్ లేనప్పుడు మనకి ఎలా తెలుసు? ఈ 4 పోయి ఒకే సర్వర్ లో కూర్చుంటే ఆ సర్వర్ పోతే అంతా పోతాయి కదా. అందుకని అవైలబిలిటీ సెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. ఎవరు వాడతారంటే ఎవరైతే అదర్ రీజన్స్ వాడతారు కదా, అక్కడ వాడుకుంటారు అనమాట మీకు. అదేం చేస్తుందంటే మీరు చెప్పొచ్చు, ఒక ఈ సర్వర్స్ అని ఒక గ్రూప్ గా చేయొచ్చు, వేరే వేరే హార్డ్వేర్ లో డిప్లాయ్ చేయమని చెప్పొచ్చు. అందుకే అది చిన్నగా మొత్తం రికమెండ్ జోన్స్ వచ్చేసరికి దాని వాల్యూ పోయింది అనమాట. క్వశ్చన్స్? సార్ జోన్ అంటే AWS లో కైండ్ ఆఫ్ రీజియనా సార్? నో, అవైలబిలిటీ జోన్. ఓకే సార్, నా పేరు ఊహ అండి. సో యాక్చువల్ గా మీరు జోన్స్ అనేవి డేటా సెంటర్ లో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయని చెప్పారు కదా ఒక రీజియన్ లో. సో ఇప్పుడు ఒక జోన్ లో ఒక ఫెయిల్యూర్ గానీ వచ్చింది అంటే, సో అవి ఇంటర్ కనెక్ట్ అయినప్పుడు మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా? అట్లా కాదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో హైదరాబాద్ లో 3 లొకేషన్ తీసుకుందాం. ఒకటి వచ్చి దిల్సుఖ్ నగర్ అంటాను, ఒకటి హైటెక్ సిటీ అంటాను, ఒకటి శంషాబాద్ అంటాను. ఓకే, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అనుకోండి. 3 ఒకేసారి పవర్ పోదుగా, 3 ఒకేసారి వరదలు రావుగా మీకు. చెప్తున్నాను, 3 డౌన్ అయ్యే ఛాన్స్ లేదు ఒకేసారి. సో అందుకని మనం ఏం చేస్తామంటే అలా డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం. అవును, జోన్ 1 లో పవర్ ప్రాబ్లం వచ్చింది, పోయింది అనుకోండి, పోనివ్వండి. జోన్ 2, జోన్ 3 ఇంపాక్ట్ కాదు కదా, ఎందుకు అవుతుంది? ఓకే. క్వశ్చన్స్? హలో, హాయ్ సార్, దిస్ ఇస్ అశ్విని. యాక్చువల్గా అందరూ అజూర్
ఇంజనీర్ అజూర్ అడ్మిన్ అంటారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఏం లేదండి, రెండు ఒకటే కూర బేసిక్ గా. అక్కడ బేసిక్ గా అసలు రెండు జాబ్స్ కూడా ఏం లేవు. సో ఓకే డేటా ఇంజనీర్ అంటే మళ్ళీ డిఫరెంట్. లెట్ మీ టెల్ యూ, ఇంజనీర్ డిఫరెంట్. ఓకే నేను చెప్పేది అజూర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటర్ రెండు ఒకటే మీకు. ఓకే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఓన్లీ దాని బేస్డ్ లో జాబ్స్ ఉండవు మీకు. మీకు ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి నేను మీకు ఎందుకంటే మిస్కాన్సెప్షన్ ఉండకూడదు ఇక్కడ మీకు అందరికి. వాట్ ఐ మెంట్ ఇస్ అందరికి. సో ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్ సార్, దట్స్ వై ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. సో ఇక్కడికి వచ్చి అజూర్ అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తాను. మనం దీంట్లో అజూర్ డెవాప్స్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అనుకుందాం ఇక్కడ. సో దీన్ని సెర్చ్ చేస్తాను అనుకోండి, మీకు ఒక రఫ్ గా ఒక ఫస్ట్ 10 జాబులు బయటికి తీద్దాం, వాళ్ళు ఏం అడుగుతున్నారని చూసాం అనుకోండి. ఒకటి ఇది ఫుల్ స్టాక్ ఇన్ఫీ అడుగుతుంది. తర్వాత కిందకి వస్తే ఫార్చ్యూన్ 500, డేటా బ్రిక్స్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, ఏకేఎస్ డెవలపర్ అడుగుతున్నాడు, ఏడిఎఫ్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ కిందకి వచ్చారు అనుకోండి ఇట్లా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే అజూర్ సన్ రే ఇన్ఫర్మేటిక్స్ అని ఇచ్చాడు బేసిక్, హైదరాబాద్ బేసిక్. కింద టూల్స్ కి వచ్చాం అనుకోండి, అజూర్ తో పాటు మీరు చూసారా టెరాఫార్మ్ ఈజ్ డిసైడ్ మీకు, అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవాప్స్ టూల్స్ అంటున్నాడు చూడండి, మావెన్, నోడ్ జేఎస్, అప్గ్రేడ్స్ ఇట్లా. వేరే ఇంకో దానికి వెళ్ళాం అనుకోండి, మీకు ఇదేంటి ఇన్ఫీ అయితే కిందకు వస్తే వీరు క్లియర్ కట్ గా సర్టిఫికేషన్ ఉండాలని అడుగుతున్నాడు. టెరాఫార్మ్, అజూర్ కోడ్ సర్వీసెస్, అజూర్ డెవాప్స్ మీకు. సో ఇంకో దానికి వెళ్ళాం అనుకోండి, క్లౌడ్ ఇంజనీర్, సిఐసిడి పైప్ లైన్స్ చూడండి, ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ రెండు అడుగుతున్నారు మీకు యాక్చువల్గా. మీకు ఇక్కడ చూసారా జీసీపీ, క్యూబర్నెటీస్. అంటే మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మీకు అందరూ చేసే తప్పు మనం చేయకూడదు, అందరిలాగా మనం ఆలోచించకూడదు. మీకు అందరూ ఏం ఆలోచిస్తారు, మీకు బేసిక్ గా ఒక కోర్స్ చేసేద్దాం, దాంట్లో దూరేద్దాం, వెళ్ళిపోదాం, జాబ్ వెళ్ళిపోదాం ఆలోచిస్తారు. అందరికి చెప్తున్నానండి. సో అది వర్కౌట్ కాదు, ఇప్పుడున్న మార్కెట్ లో అసలు వర్కౌట్ కాదు. అందుకే నేను ఏం చెప్పాను స్టార్టింగ్ నిన్నటి క్లాస్ చెప్పినప్పుడు, మీ టార్గెట్ అజూర్ నేర్చుకోవడం కాదు, అజూర్ తో పాటు అజూర్ డెవాప్స్, అట్లీస్ట్ డెవాప్స్ సపరేట్ కోర్స్ కాబట్టి ఒక్కొక్కటి 2 months ఈ రెండు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ అజూర్ లో ఏమొస్తుందంటే మీకు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, ఆ తర్వాత అజూర్ డెవాప్స్ లో మీకు పైప్ లైన్స్ చెప్తాను. కానీ మీరు వెళ్ళిన ఇంటర్వ్యూలో జెంకిన్స్ వాడుతున్నారు అనుకోండి మీకు, లేదా క్యూబర్నెటీస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. సో అందుకే మనం ఇది ఫాలో అవుతాం అనమాట. ఎందుకు సార్ అజూర్ నేర్చుకున్నాం కదా, ఏడబ్ల్యూఎస్ మధ్యలో ఎందుకు అనే డౌట్ మీకు వచ్చినప్పుడు, ఏడబ్ల్యూఎస్ కూడా ఎందుకు పెట్టానంటే, నాకు జాబ్ రావడం కంటే ముందు నా రెజ్యూమ్ ముందు ఎక్కువ షార్ట్ లిస్ట్ కావాలా. షార్ట్ లిస్ట్ అయితేనే ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తేనే జాబ్ వస్తుంది. మీరు ఓన్లీ అజూర్ అండ్ డెవాప్స్ పెట్టినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడే ఏ కంపెనీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయదు. సో కాబట్టి ఇమాజిన్ 100 లో 40% అజూర్, 40% ఏడబ్ల్యూఎస్, ఇంకో 40% ఇంకో 20% జీసీపీ వేరే క్లౌడ్స్ అనుకోండి, ఆ 20% వదిలేయాలి మీరు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. అండ్ ఏడబ్ల్యూఎస్ వదిలేస్తే 40 అంటే 60% పోయింది. అంటే 10లో 4 జాబ్స్ మాత్రమే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందంటే లెస్ దాన్ 50% కదండి మీకు. అది ఓవర్కమ్ కావడానికి అడిషనల్ క్లౌడ్ కూడా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, 80% అయింది మీకు. అంటే 8 out of 10 జాబ్స్ మీకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ఒక జాబ్ రాదా, దాన్ని ఉద్దేశించి. ఆ తర్వాత క్యూబర్నెటీస్ ఇవన్నీ పెట్టినప్పుడు మీ సిటీసీ పెరుగుతుంది అనుకోండి మీకు. సో 30 lakhs 40 lakhs అడగడంలో తప్పులేదు మనకి. ఓకే, సో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ స్కిల్ సెట్ అనమాట. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. అది కళ్యాణ్ అని అది ఇప్పుడు జోన్స్ సర్వర్స్ కి పెట్టాం కదా, అండ్ లోడ్ బ్యాలెన్సర్ కంపల్సరీ అండి ఆబ్వియస్ గా. అంటే ఆలోచించండి, నేను మీ వెబ్సైట్ కి కనెక్ట్ అవ్వాలా. ఓకే, మీ వెబ్సైట్ కి మీరు kalyan.com అనుకుందాం, మీకు వెనక 3 సర్వర్లు ఉన్నాయి. అప్పుడు మీరు మీకు వెబ్సైట్ ఏమి ఇస్తారు, నా వెబ్సైట్ వచ్చి server1.kalyan.com, server2.kalyan.com, server3.kalyan.com అని ఇచ్చారు అనుకోండి, మీకు వర్క్ అవుద్ది అట్లా? ఆబ్వియస్ గా అట్లా కుదరదు కదా. ఇమాజిన్ ఎట్లా server1.swiggy.com, server2.swiggy.com, server3.swiggy.com ఇచ్చామనుకోండి, జనాలకు పిచ్చే కొద్ది బేసిక్ గా. మరి అట్లా కాకుండా సింగిల్ నేమ్ ఉండాలా. అప్పుడు ఒకదానికి కనెక్ట్ అయితే వెనకానికి మనకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరు చేస్తారు, లోడ్ బ్యాలెన్సర్. సో ఇట్స్ మ్యాండేటరీ మీకు వచ్చినకి.
ఓకే. లోడ్ బ్యాలెన్సర్ ఉంటే ఆటోమేటిక్ గా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మోర్ దాన్ ఒక సర్వర్ ఉన్నప్పుడు, అంటే మోర్ దాన్ ఒక ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు. మీకు ఒకటే ఉందనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ మీకు కదా, అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అది ఒకే సర్వర్ ఉన్న సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మీకు డౌన్ అయినా పర్లేదు అనే ఉంటే, మన పెద్ద ఇంపార్టెంట్ సైట్ కాదు, డౌన్ అయినా నష్టం లేదు అనుకుంటే ఒక సర్వర్ పెట్టుకుంటాం. లేదు మనది చాలా క్రిటికల్ సైట్, బిజినెస్ లాస్ ఉంది అనుకుంటే 4-5 సర్వర్లు ఉంటే లోడ్ బ్యాలెన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే. వాట్ ఎల్స్ ఫోక్స్? హలో, నా పేరు కిరణ్ అండి. కిరణ్, డేటా రిప్లికేషన్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజన్స్ కి ఎలా జరుగుతుందండి? అవైలబిలిటీ జోన్స్ జరగదండి మీకు సర్వర్స్. మనం బిట్వీన్ ద రీజియన్స్ జరగాలి అంటే స్టోరేజ్ జరుగుద్ది, అది మనం అనేబుల్ చేయాలి, డిఫాల్ట్ గా కాదు. లేదా బిట్వీన్ ద రీజియన్స్ చేయాలంటే రికవరీ సర్వీస్ వాల్స్ లో డిజాస్టర్ రికవరీ ఉంటుంది, అక్కడ అనేబుల్ చేయాలి. ఏదైనా కూడా అది డిఫాల్ట్ గా కాదు, మనం చేయాలి, మనం కాన్ఫిగర్ చేస్తే అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక జోన్ లో కొన్ని సర్వర్స్, ఇంకో జోన్ లో ఇంకో సర్వర్స్ పెట్టాను సార్. ఆ రెండింటి మధ్య కంపల్సరీ మనం ఫిజికల్ గా స్టాండ్ బై అలా డేటాబేస్ డిప్లాయ్ చేసి ఇలా చేస్తేనే అవుతుంది, లేకపోతే డైరెక్ట్ అయితే అవ్వదు, మనం ఆటోమేటిక్ అయితే అవ్వదు. ఆప్షన్ ఇవ్వదు. సేమ్ ఫర్ రీజన్ ఆల్సో. రీజన్ కూడా కంపల్సరీ, జోన్ కి లేదు రీజన్ కి ఎందుకు ఉంటుంది? ప్రాబ్లం ఏంటంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే, మన థింకింగ్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తుంది. ఇక్కడ ఒక సర్వర్ ఉంది, మనం ఏమనుకుంటున్నాము, ఒకవేళ ఈ జోన్ పోతే ఇది ఇక్కడికి పోతే మంచిది కదా అని మనం ఆలోచిస్తున్నాం, అంతేగా బేసిక్ గా, సింపుల్ గా చెప్పాలంటే. మనం అజూర్ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు, ఇది డౌన్ అయిపోయినప్పుడు ఈ సర్వర్ ఇక్కడికి పోవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సర్వర్ అక్కడికి పోయినప్పుడు నేను ఎంతో కొంత మెమరీ, సిపియు రిసోర్సెస్ రిజర్వ్ చేసి పెట్టాలిగా, ఇది ఫెయిల్ ఓవర్ అయితే, లేకపోతే అది ఎందుకు స్టార్ట్ అవుద్ది, అవునా? సో కాబట్టి ఆ రిజర్వ్ చేసి పెడతాను, దానికి మీరు డబ్బులు కడతాడని అడుగుతాడు వాడు. మీకోసం ఏదో రిజర్వ్ చేసి పెట్టాను, బట్ మీరు డబ్బులు కట్టాలి కదా అంటాడు. మీరు ఎస్ నేను కడతాను అంటే ఇంకేమి, హాయి ఇంకో సర్వర్ పెట్టుకోండి అంటాడు. అప్పుడు డబ్బులు కట్టడానికి రెడీ అయ్యారు, ఇంకో సర్వర్ పెట్టుకోండి. అది అక్కడ తలకాయ. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ ఫోక్స్? ఓన్లీ అవైలబిలిటీ జోన్స్ పెట్టుకోవచ్చా? అండ్ ఇప్పుడు లైక్ లోడ్ బ్యాలెన్సర్ లో కాకుండా ఓన్లీ అవైలబిలిటీ జోన్స్ పెట్టుకోవచ్చా సర్వర్స్ కి? మీ క్వశ్చన్ లో క్లారిటీ లేదండి. వాట్ డూ మీన్ బై ఓన్లీ అవైలబిలిటీ జోన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి 3 సర్వర్లు పెట్టాను అనుకుందాం, అదేనా మీరు అంటుంది? పెట్టుకోండి, ఎవరు కాదన్నారు. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే, ఈ మూడిట్లో కూడా మీ వెబ్సైట్, నాకు కిరణ్ కళ్యాణ్ చెప్పినట్టు మూడు సర్వర్స్ ఉన్నాయి. మీ వెబ్సైట్ పేరు అడిగితే మీరు 3 సర్వర్లు చెప్తారా పేర్లు? చెప్పలేదు. మరి ప్రాబ్లం కదా అప్పుడు. అందుకే మనం ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్స్ రోడ్ పెట్టి ఈ మూడికి కనెక్ట్ చేసి దీని ముందు ఒకటి ఇస్తాం, ఏమని, kiran.com అని ఇస్తాం. సో అందరూ kiran.com కనెక్ట్ అయితే అది వెనక్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది జరిగేది మీకు. ఓకే, దీన్నే ఇప్పుడు హై అవైలబిలిటీ అనుకోవచ్చా మనం? నో, అక్కడ హై అవైలబిలిటీ ఎక్కడ ఉంది? జోన్ 1 పోతే మొత్తం పోయింది కదా. హై అవైలబిలిటీ అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టి 3 జోన్స్ లో లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ పెట్టి ఇలా, దిస్ ఈస్ హై అవైలబిలిటీ. అన్ని ఒకే జోన్ లో పెడితే ఆ జోన్ పోతే అంతా పోయినట్టే కదండి, ఇంకా హై అవైలబిలిటీ ఏముంది అక్కడ? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీకు, జస్ట్ ఇన్ కేస్ తెలియదు. చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. yes చెప్పండి సార్. ఈ లోడ్ బ్యాలెన్స్ టు సర్వర్స్ కనెక్షన్ ఉంది కదా సార్, ఇవి చూపిస్తారా సార్? హౌ టు కాన్ఫిగర్ ఎలాంటివని? అర్థం కాలేదు, ఏది చూపిస్తారు? సారీ. ఐ మీన్ సో అప్లికేషన్ రూటింగ్ త్రూ లోడ్ బ్యాలెన్సర్ నుంచి సర్వర్ కనెక్ట్ అవుతుంది చెప్పారు కదా, సో ఇవన్నీ చూపిస్తారా అంటున్నాను. నేను చెప్పబోయే టాపిక్స్ లో ఆ లోడ్ బ్యాలెన్సర్ అన్నిటికంటే చిన్న టాపిక్ అండి, అర్థమైందా మీకు? లోడ్ బ్యాలెన్స్ అనేది చాలా చిన్న టాపిక్. సో కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది, మనం దానికి బియాండ్ మాట్లాడతాం. మీకు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్ ఉన్నారా బై ఎనీ ఛాన్స్? ఇక్కడ బై ఎనీ ఛాన్స్ ఎవరైనా మాల్ జాయిన్ అవుతారు? ఎవరో ఒకరు ఓల్డ్ స్టూడెంట్, యాక్చువల్ ఓల్డ్ స్టూడెంట్ ఎవరు ఉన్నారండి? ఎవరు లేరా? ఇంట్రెస్టింగ్.
చలో ఆ పేజ్కి వెళ్ళి ఒకసారి ఆ స్క్రీన్ షాట్ తీసుకో. ఏ పేజీ? అది ఇందాక లోడ్ బ్యాలెన్సర్ది ఇది అంటున్నారా? డిస్ట్రిబ్యూట్ చేయడం. నేను చెప్తానండి, డోంట్ వరీ. మీకు మీకు అన్ని క్లియర్ గా, లెట్ మీ టెల్ యూ, మీకు అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏముంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి? మీకు నేను లిటరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే 45 బ్యాచ్ చెప్తున్నాను కదా మీకు. 45 బ్యాచ్ చెప్పేటప్పుడు ఇక్కడికి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీకు పిక్చర్ లో వస్తుంది, ఇలా వచ్చి ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని చెప్పి మీకు తెలుస్తుంది మీకు. సో డోంట్ వరీ. నా సైడ్ నుంచి మీకు ఎట్లా ఉంటుందంటే, మీరే అంటారు బాబు మాకు ఆపండి క్లాస్ చెప్పడం, ఒకరోజు సెలవు ఇవ్వండి మీరే అంటారు. బేసిక్ నా సైడ్ నుంచి ఏమి ఉండదు, మీ సైడ్. మీకు 900 బేసిక్ సర్టిఫికేషన్ అది రాసినా రాకపోయినా అవసరం లేదు. 104 మీరు రాసుకోవచ్చు. 400 ఈజ్ ఎ గుడ్ సర్టిఫికేషన్, కానీ దాంట్లో బాగా ప్రాక్టీస్ అవసరం మీకు, అప్పుడే రాయగలరు. 104 మీరు 900 ఈ రెండు డెఫినెట్ గా రాయొచ్చు. 400 ఈజ్ కొంచెం టఫ్ సర్టిఫికేషన్, రాయొచ్చు, దానికి కొంచెం మీకు రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే రాయగలరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? సో రేపు మార్నింగ్ 5:30 అండి, మనం అదే 5:32 స్టార్ట్ చేద్దాం. అండ్ దెన్ రేపు వచ్చి క్లౌడ్ షెల్ ద్వారా ఎలా ఇంపార్టెంట్ రేపు అటెండ్ అవ్వండి. వన్స్ యూ బేస్డ్ అపాన్ దట్ మీకు డెసిషన్ మేకింగ్ రేపు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో 5:32. బై ఫోక్స్.